ఇంటింటను మానక బోధించు, యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి ప్రతిదినము అనే మాట మనం చూస్తాం. 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయంలో ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. 41వ వచనంలో వీరు 42 అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక కంటిన్యూడ్, దే వర్ కంటిన్యూడ్ ఇన్ ది అపోజిల్స్ డాక్ట్రిన్, ఫెలోషిప్, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఇన్ ప్రేయర్స్. ఆత్మీయంగా ఎదకపోతే ఇంకేముంది? ఉన్నది చిన్న జీవితం. ఈ చిన్న జీవితం పరిగెడుతుంది. ఇది ఆయన సంకల్పం మీద రావాల్సినంత అవగాహన రాలేదు. ఇదిగో మనకు 66 గ్రంథాలతో కూడిన పుస్తకం బైబిల్ మన ముందు ఉంది. ఆ పుస్తకం అలాగే ఉంది. మన అవగాహన అంతంత మాత్రమే. అప్పుడు సమస్యలుగానే ఉంటాయి. ఎదిగితే కదా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగితే కదా దాన్ని అధిగమించడానికి. ప్రతిదినము అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇదిగో 46వ వచనంలో మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇంటింటా ప్రతిరోజు. కొన్ని స్థానిక సంఘాలు ఉన్నాయి, నేటికి ప్రతిరోజు లేఖనాలు పరిశీలిస్తూనే ఉంటారు. వారు ఫైనల్గా కనుగొన్న మార్గం ఏంటంటే స్థానిక సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, ఎందుకు మనమందరము అంటాడు కదా, అందరము ఎదుగుదామంటాడా? కొందరు కాదు. మనం వారానికి 1 గంట కేటాయించుకుని లేకపోతే ఒక 2 గంటలు కేటాయించుకుని ఎందుకు ప్రతిదినం కూడుకోకూడదు? ఒకవేళ భౌతికంగా కూడుకునే వసతి పరిస్థితులు మనకు లేకపోతే కనీసం ఆన్లైన్లో ఎందుకు కూడుకోకూడదు? ఎందుకు ప్రతిదినం దాని మీద ఎక్సర్సైజ్ చేయకూడదు? ఎందుకు ప్రతి వారు అపోస్తలుల బోధ మీద పరిపూర్ణమైన అవగాహన ఎందుకు తెచ్చుకోకూడదు? విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణులయ్యే వరకు అన్నాడు. పరిపూర్ణత అంటే క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు. అంటే సంఘంలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీవన్ భేదం లేకుండా, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు బిజీ పర్సన్స్ అయినా లేదా లేజీ పర్సన్స్ అయినా, ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదిగినప్పుడే సమస్యలకు పరిష్కారం. అలా ఎదిగినప్పుడే ఆ సంఘంలో నాయకత్వం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ప్రారంభ శతాబ్దంలో సువార్థికులు ఎక్కడి నుంచి తయారయ్యారు అన్నాం అనుకోండి, ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ లేవు. కానీ ఇదిగో ఆయన పని అప్పగించాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో పని ఏంటి? ఇదిగో యెరూషలేము నుంచి ప్రారంభమై యోదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలన్నాడు కదా. అంటే ఎంత పెద్ద పని అప్పగించాడు. ఆ పని మనకు అప్పగించాడా? లేదు. అంత పెద్ద పని అప్పగించాడు యెరూషలేములో ఏర్పడిన స్థానిక సంఘానికి. ఇప్పుడు మొట్టమొదటి స్థానిక సంఘం ఏర్పడింది. వాళ్ళు ఎప్పుడైనా ఇంత పెద్ద పని మన భుజస్కంధాల మీద ఉంది కాబట్టి ఇక్కడ ఒక మంచి బైబిల్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేద్దాం,
ఇందులో కొంతమంది నిష్ణాతులైన వారిని తయారు చేద్దాం. ఇదిగో ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము యెరూషలేము నుంచి వీళ్ళ ప్రారంభం అవ్వాలి. యోదయ, సమరయ, భూ దిగంతముల వరకు వెళ్ళిపోవాలి అనే ఆలోచనలకు ఎందుకు రాలేదు వాళ్ళకి? అంటే అది సరైన విధానం కాదు. ఎందరో కొందరు నేర్చుకోవడం సరైన విధానం కాదు. అందుకని ఏం చేశారు? అందరూ కూడుకున్నారు, అందరూ నేర్చుకున్నారు. సమయం వచ్చింది, సంఘానికి హింస కలిగింది, చెదిరిపోయే కాలం వచ్చింది, చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు అందరూ ఏం చేశారు అన్నాడు? అది ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు అక్కడ ఒక కేటగిరీ కాదు కదా. మరి ఎక్కడ ఉంటామో? ఈరోజు ఎక్కడ ఉన్నాం? ఎక్కడెక్కడికి వెళ్ళిపోతామో? భవిష్యత్తులో ఎక్కడ ఉంటామో? కానీ ఆసక్తి పరులు అందరూ కూర్చున్నాం. ఒక విశ్వాసంలో దేవుని కుమారుని కూర్చుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది ప్రతి కుటుంబం ఆత్మీయంగా ఎదిగితే ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలకు విస్తరించిపోయినా అన్ని ప్రాంతాల్లో అపోస్తుల బోధ సజీవంగా ఉండడానికి అవకాశం. బెరయాలో ఉన్న సంఘం ఉంది. ఆ సంఘం డ్యూటీ ఏంటి? వాళ్ళకి పనులు లేవా? ఉద్యోగాలు లేవా? పౌలు శీల వెళ్ళారంట, చక్కగా వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో, వీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము ఒక గంటలో రెఫర్ చేసేయలేరా? అలా మాట్లాడుతుంటుండగానే రీడింగ్ చేసేయలేరా? అంటే దాని గురించి ప్రతిదినం కూర్చోవాలా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిదినం లేఖనాలు పరిశీలించడం వారి డ్యూటీ. లేఖనాల్లో నిత్యజీవం ఉంది. నిత్యజీవం మాటలయ్యి పరలోకానికి నడిపించేటువంటి మార్గం అది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, దేవుని వాక్యము అనగా తరములలోను యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. దేవుని వాక్యం అంటే తరములలో యుగములలో మరుగు చేయబడి ఉన్న మర్మం. అది మనకి అందుబాటులో మన భాషలో మన ముందు ఉన్నప్పుడు ఎంతకాలమైనా మనం ఈ గ్రంథం పట్ల అవగాహన లేకుండా బ్రతుకుతున్నాం అనుకోండి, అది ఏ స్థానిక సంఘమైనా ఏదో ఎంతో కొంత ఎంతో కొంత ఎంతో కొంత సమస్యలు అలాగే ఉంటాయి. కంపల్సరీ దాని ప్రభావం మనమే పడుతుంది, మన భవిష్యత్తుమే పడుతుంది. అది ప్రభు సంఘం అయితే ప్రతి దినము దానికి ఎలా ప్లాన్ చేసుకుంటారో నాకు తెలియదు. మనం మన స్థానిక సంఘాలను ఎలా ఆ విషయంలో మనం మోటివేట్ చేస్తాం మనకు తెలియదు. ప్రతిరోజు మనకు అసాధ్యమైతే కాదు. ఇప్పుడు పిల్లలు చదివే పుస్తకాలు భయంకరమైన పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు, వాళ్ళు మొయ్యలేనంత బరువున్న పుస్తకాలు కదా. నాకు సంవత్సరం అయిపోయేటప్పటికి అయిపోవట్లేదా? 66 పుస్తకాలని క్షుణ్ణంగా జల్లెడ పట్టలేమా? పరిశీలించలేమా? అసలు ఆయన ఏం కోరుకుంటున్నాడో మనం గమనించలేమా? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా.
70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ బ్రతుకులో ఎందుకు చేయలేము దీన్ని? అపోస్తలుల బోధ ఇది, ప్రభు ఉపదేశించింది. అనాదిలో దేవుడు దీన్ని సిద్ధపరిచాడు. ప్రవక్తల నోటుకుండా, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటుకుండా అపోస్తలుల ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మర్మం ఏముంది? ఏమీ లేదు. మర్మం అంతా రివీల్ అయింది. కాబట్టి మర్చిపోవద్దు, ఆత్మీయంగా ఎదగటమే పరిష్కారం. ప్రతి కుటుంబం, ప్రతి క్రైస్తవుడు నేను సంఘ సభ్యుడిని అని అంటే నీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా క్షుణ్ణంగా పౌలుసు ఎలా చెప్పేశారంట ఆ సంగతుల్ని, అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను ఏమన్నాడు అక్కడ? ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రతిదినం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు, లేఖనములు యందే మీకు నిత్య జీవం ఉంది అని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనాలను పరిశోధించటం, లేఖనాలను పరిశీలించటం, ప్రతిదినము దాన్ని చదవటం. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను వచ్చే వరకు చదువుట యందును. తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, తిమోతికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. అంటిల్ ఐ విల్ కమ్. నేను వచ్చేటంత వరకు చదువుట యందు అంటే మానొద్దు, చదవడం మానొద్దు, పరిశీలించడం మానొద్దు. అప్పుడే మనం బలవంతులు, అప్పుడే మనం పరిపూర్ణతలోకి ఎదగడానికి అవకాశం ఉంది. అప్పుడే బోధింపరక్కరలేని పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది. ఇతరులను హెచ్చరించే అవకాశం ఉంది. తప్పును దిద్దగలిగినంత సమర్థత ఏర్పడే అవకాశం ఉంది. తప్పు చేసిన వాడిని కూడా ప్రేమతో గద్దించే అవకాశం ఉంది. అంతంత మాత్రానికి ఆగిపోయామనుకోండి, నేను పాపిని గ్రహించాను, పాప క్షమాపణ ఉందని రక్షించబడ్డాను, ఇదిగో సంఘంలో చేర్చబడ్డాను, ఇదిగో ఆరాధన చేస్తాం, హృదయపూర్వకంగా మాకు కలిగినటువంటి సొమ్ముని మేము నిల్వ చేస్తాం, ఇది బాగానే జరుగుతుంది కదా అనుకుంటే, ఎప్పుడైతే నీకు దాని మీద అవగాహన ఏర్పడలేదో, సమస్యలు ఎదుర్కోవడానికి నీ దగ్గర తగినంత శక్తి లేదు, బలం లేదు, సవాళ్ళని ఎదుర్కొని నిలబడగలిగినంత స్థైర్యం నీలో లేదు. కాబట్టి ఏమవుతావు అన్నాడు? కాబట్టి మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, పసిపిల్లలుగానే ఉండిపోతే ప్రమాదమేనా? పాలు తాగే దశలో ఉండిపోతే ప్రమాదమేనా? మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకుని ఎగిరిపోయే ప్రమాదం ఉంది. శ్రమకాలంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఆత్మీయంగా ఎదగలేదనుకోండి, మన చుట్టూ ఉండే ఐహిక విచారాలు మనల్ని డామినేట్ చేసే ప్రమాదం ఉంది. ఐహిక విచారాలు ఎదిగిపోతాయి. కాబట్టి మొక్క ఎదుగుతుంది, చుట్టూ ఐహిక విచారాలు ధనమోసం అన్నాడు. చుట్టూ మొక్కలన్నీ ముళ్ళతుప్పలన్నీ ఎదిగిపోయినాయి అంట. అది ఎదుగుతుంది, ఇవి ఎదిగిపోయినాయి. చివరికి ఏం చేసింది?
ఇవన్నీ కలిసి దాన్ని అణిచేసినాయి అంట. ఫలితం లేక నిష్ఫలులు అన్నాడు మాట. అవకాశం ఉన్నప్పుడు ఎదగాల, దేవుడు కృప చూపించే కృపాకాలంలో ఎదగాల, పరిశీలించాల. అది ఒక్కటే సంఘం ముందు ఉన్నటువంటి పరిష్కారం. అది చేయగలిగితే సంఘ పెద్దలు ఏర్పడడానికి అవకాశం ఉంది, ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంది, సమస్యల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని పరిష్కారం చేసుకునే అవకాశం. స్టెఫన్ నిలబడ్డాడు, అందరూ నిలబడగలరా? పేతురు హతసాక్షిగా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు, అందరూ సిద్ధపడగలరా? దానియేలు, షడ్రాక్, మేషక్, అబేద్నెగోలాగా అందరూ నిలబడగలరా? ఎక్కడ లోపం? ఎక్కడ? తాను పరిపూర్ణంగా నువ్వు ఎదిగితే, దేవుని ప్రేమ నీకు అర్థమైతే, లేఖనాల్లో తెలియజేసే నిత్యజీవానికి అర్థమైతే, ఆత్మయందలి తీవ్రత కలిగి ప్రభువుని సేవిద్దాం. లేని పక్షంలో అంతంత మాత్రం. దేమా ఉన్నాడు, కొంతకాలం ఎదరికెళ్ళాడు, మళ్ళీ లోకాన్ని స్నేహించాడు, మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. ఇక మనకు లేఖనాలు తెలియజేస్తే అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన వారు లేరా? అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత కూడా తప్పిపోయిన వారు ఉన్నారు అన్నాడు. కాబట్టి మర్చిపోవద్దు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, మనమందరము పరిశుద్ధులు ఎంతమంది అయితే అంతమంది, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అందరూ సంపూర్ణ పురుషులం అవ్వాలి. అందరూ ఎలా సంపూర్ణ పురుషులు అవుతావు? బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి శిశువు అన్నాడు. శిశువే, కానీ శిశువు కూడా బలవంతుడు అవ్వడానికి అవకాశం లేదా? ఇదిగో శిశువు అయినటువంటి వాడు పేతురు రాసినటువంటి పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి నీడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఆ నిర్మలమైన పాలన ఏం చేయాలా? అపేక్షించండి. నిర్మలమైన పాలన అపేక్షించండి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, యూదులకు ఇచ్చాడు కదా. వారు నీవును నీ కుమారుడు ప్రతిరోజు అన్నాడు. ఎప్పుడెప్పుడు? ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు నీవు దానిని ఉపదేశించాలి, తప్పిపోకూడదు సుమా. అంటే నిరంతరం నీవు నీ పిల్లలకి ఏం చేయాలన్నాడు? దాన్ని అభ్యసింపజేయాలి. లేదండి, ఆ కాలం నుంచి మనం దాటిపోయి క్రొత్త నిబంధనలోకి వచ్చామండి. ఇప్పుడు తండ్రులకి తల్లులకి బిడ్డలను అప్పగించాడు దేవుడు. ఎందుకు అప్పగించాడు? పిల్లల్ని ఎందుకు అప్పగించాడు ఆయన? ప్రభు శిక్షల బోధలు పెంచడానికేనా? పాపం రేపకుండా ఉపదేశించడానికేనా? నేర్పించడానికేనా? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించడానికేనా?
నేర్పించడానికి నీ చేతిలో పెట్టాడు. నువ్వు నేర్పించటం మానేసి ఎవరో నేర్పిస్తారని ఎక్కడికో పంపిస్తున్న పిల్లలు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పిల్లల జీవితకాలం నీ దగ్గర ఉండరు. ఆడపిల్లైనా మగపిల్లడైనా కొంతకాలం ఉంటారు నీ దగ్గర. ఆ టైంలో ఏం చేసి ఉండాలా? ప్రతి తల్లి ప్రతి తండ్రి నేర్పించాల్సిన సంగతులు నేర్పించేయాలి. నేర్పించాల్సిన టైంలో మనకి ఓల్డ్ లైఫ్లో ఈ బాహ్య ప్రపంచంలో ఎడ్యుకేషన్ కీలకమైపోయింది. నువ్వు నేర్పించాల్సిన టైంలో నువ్వు తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే, నువ్వు నేర్పించాల్సిన టైంలో నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టేస్తే, ఇప్పుడు ఆ పిల్లడికి ఎవరు నేర్పించాలా? లోకం నేర్పిస్తుంది, ఉపాధ్యాయులు నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తారు? బతుకు తెరువు నేర్పిస్తారు. మరి అప్పుడు తండ్రిగా నీ బాధ్యత స్వీకరించినట్టేనా? తప్పిపోయిన కుమారుడు తండ్రి తప్పించలేదు, బుద్ధిపూర్వకంగా కుమారుడు పోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాకు వచ్చే వాటా కావాలని అడిగాడు, ఆస్తిలో వచ్చే భాగం ఇమ్మని అడిగాడు. వాటన్నిటిని అమ్ముకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి తోలాడా? తండ్రి పంపలేదు. ఈరోజు తల్లిదండ్రులే పంపించేస్తారు అంతే దూరం. ఏంటో ధైర్యం తెలియదు. భౌతికంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆత్మీయంగా అంతంతకు మాత్రంగానే ఉంటున్నారు అంతే. ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు నీ చేతిలో బంగారం లాంటి పిల్లల్ని ఇవ్వాలి దేవుడు? తన పోలిక తన స్వరూపంలో ఉన్న పిల్లల్ని మన చేతిలో ఎందుకు పెట్టాలా? నువ్వు పెంచుతూనే కదా. లోకం విషయం వదిలిపెట్టేయండి, మనకు అవగాహన ఉంది కదా. జీవితంలో ఏది అత్యంత ప్రాముఖ్యమైనదో మనకు అవగాహన ఉంది కదా. మనం కూడా లోక సంబంధుల్లాగా ఆలోచించి ఇదిగో చదవాలా, అది చేయాలి, ఇది చేయాలనుకుంటే కలెక్టర్ అవ్వచ్చు, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. కానీ ఆత్మీయంగా అంతంత మాత్రపు జీవితమే. తప్పిదం ఎవరిది? కాబట్టి మర్చిపోవద్దు, ప్రతి దినము కీర్తన గ్రంథం 1వ కీర్తనలో చెప్తాడు, దివారాత్రులు అన్న, డే అండ్ నైట్. హీ మెడిటేట్స్ డే అండ్ నైట్. దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు ధ్యానించువాడు. చదవడం మాత్రమే కాదు, పరిశీలించటం, పరీక్షించటం, దాని గురించి చర్చించుకోవడం, ఆత్మీయంగా ఎదగడం. దానివల్ల మాత్రమే సమస్యలకు పరిష్కారం ఉంది, సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది. పరిపూర్ణంగా ఈ లోక సంబంధులు కానట్టుగా జీవించే అవకాశం ఉంది. స్థానిక సంఘాల్లో కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఇన్యాక్టివ్గా ఉంటారు. కారణం ఇదే. అవగాహన ఉన్నవాడు మరింత అవగాహన తెచ్చుకుంటాడు. అవగాహన పెరిగే కొద్దీ దేవునికి దగ్గర అవుతాడు. పరిశీలించే కొద్దీ లోపాలు అర్థమవుతాయి, తప్పును దిద్దుకునే అవకాశం కుదురుతుంది, మనసాక్షి గద్దింతుంది. ఆ పని చేయకపోతే మనసాక్షి వాతవేయబడుతుంది. తన తప్పుని తాను గ్రహించలేడు, ఇతరులు చెబితే తట్టుకోలేడు. లేఖనాలు చదువుతున్నాం అనుకోండి, లేఖనాలు మనతో మాట్లాడవా? అపోస్తలుల బోధ మనతో మాట్లాడదా? లేఖనాలు చదువుతుంటే, ఉపదేశం వింటుంటే వారి మాట విని హృదయములో నొచ్చుకొని, కట్ దైర్ హార్ట్ అన్న, హృదయమును తమ హృదయాల్లో పొడుచుకొని, నేనేమి చేతుమని పేతురును కడమపోస్తున్నాడు.
లేఖనాలు మాట్లాడవా? నీ హృదయంలో ఉండే అంతరంగాన్ని పరిశీలించదా? తలంపుల్ని, ఆలోచనల్ని శోధించదా? అంత పవర్ వాక్యంలో లేదా? కాబట్టి పరిష్కారం ఏంటంటే లేఖనాల్లో ప్రతి వారు నిష్ణాతులు అవడం, ప్రతి వారు దాన్ని ప్రతి దినం పరిశీలించటం, పరీక్షించటం, దాన్ని చదవడం. ఏకైక గ్రంథం, ఇంకో గ్రంథం మళ్ళీ 67వ పుస్తకం కలదు మళ్ళీ దీనికి. బైబిల్ బుక్ స్టోర్కి వెళ్ళామనుకోండి 100 పుస్తకాలు ఉంటాయి అక్కడ. అవసరం లేదు, ఇది ఒకటే నీ జీవితానికి. ఎవరో రాసిన పుస్తకాల తర్వాత ఇది ఒకటి చాలు. ఇది ఒక్కొక్క పత్రిక ఒక 5 అధ్యాయాలు, ఏదో ఒక 6 అధ్యాయాలు, ఏదో ఒక 3 అధ్యాయాలు. ఎంత ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయో అందులో, ఎంత ఉన్నత స్థాయికి సంబంధించిన సంగతులు ఉన్నాయో, గుండెల్ని పిండి చేసేటువంటి సంగతులు ఉన్నాయి అందులో, మారు మనసుకు నడిపించే సంగతులు ఉన్నాయి అందులో, జీవితాన్ని అర్థవంతంగా ముగించడానికి సరైనటువంటి కమిట్మెంట్ తీసుకునేటువంటి సంగతులు ఉన్నాయి అందులో. కాబట్టి మర్చిపోవద్దు, సంఘం అన్నప్పటికీ ఎవరో కొంతమంది చదువుతారులే, ఎవరో కొంతమంది ఉపదేశిస్తారులే, లేదా ఎవరో కొంతమంది దాని కొరకు నిర్ణయించబడిన వారు బైబిల్ గ్రంథాన్ని నేర్చుకుని వారు ప్రకటిస్తారులే. అది పొరపాటు ఆలోచనది. మనం అందరము అంతే. దేవుడు రక్షణకు సంబంధించినటువంటి ఈ జీవితాన్ని ఒంటరిగా పెట్టలేదు. నీ పాపక్షమాపణ నువ్వు పొందేసి, నువ్వు బాప్తిసం పొందేసి, నువ్వు దేవునికి కుమారుడు అయిపోయి, నీ మట్టుకు నువ్వు యథార్థంగా జీవించేసి నువ్వు చనిపోయి నా దగ్గరికి వచ్చి అంటలేదైనా. ఏం చేస్తున్నాడు ఆయన? మనకి 10 మందిని కలుపుతున్నాడు. 10 మంది ఏకాభిప్రాయంతో ఉండరు. రకరకాల బ్యాక్గ్రౌండ్లు, రకరకాల ఆలోచనలు. కానీ ఆయన ఏమంటాడు? ఆయన ఆల్ ఆఫ్ యు బి ఆఫ్ వన్ మైండ్. అందరూ ఒకే మైండ్తో ఉండాలి, ఒకే తాత్పర్యంతో ఉండాలి. ఒక తల్లి కడుపును పుట్టిన 2-3 అన్నదమ్ములే కలిసి ఉంటారు. కానీ ఇక్కడ మాలోడు ఒకడు, మాదిగోడు ఒకడు, రెడ్డి ఒకడు, చౌదరి ఒకడు, లేకపోతే ముస్లిం ఒకైనా, లేకపోతే హిందూ ఒకైనా, యూదులకైనా, ఇలా అందరూ ఒక చోటకు తీసుకొచ్చి ఆయన ఏమంటాడు? ఆయన ఇదిగో ఇది నా కుటుంబం అంటున్నాడు. ఆయన దేవుని కుటుంబం అంటది. ప్రభు శరీరంలో మీరు అందరూ అవయవాలు. అందరిదే ఒకే విద్యాభ్యాసం కాదు, అందరిది ఒకే ఇన్కమ్ కాదు, అందరిది ఒకే బ్యాక్గ్రౌండ్ కాదు. కానీ ఇది అందరూ ఏకాభిప్రాయంతో ఆరాధించు, యథార్థ హృదయం కలిగి వచ్చి ఆరాధించు. ఒకవేళ సహోదరుడు ఎవడైనా తప్పిపోతున్నాడా, చూసి చూడనట్టు పోవద్దు. ఏ కర్రను అగ్గి ఉంటే ఆ కర్రే కాలిపోతుందిలే అనుకోవద్దు. సహోదరుడు తప్పిపోతుంటే ఏం చేయాలన్నాడు? మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మంచి మనస్సుతో ఏం చేయాలి? మళ్ళీ అటు వారిని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అందుకే కదా సంఘం అన్నది. నేను పడిపోతే నిలబెట్టడానికి సంఘం. పడిపోయిన మరింత అణగదొక్కడానికి కాదు సంఘం. క్షమించడానికి, ప్రేమించడానికి, తప్పును దిద్దడానికి. ఒకవేళ వెలివేత విషయంలోనైనా అక్కడ ద్వేషభావం ఏం కనబడదు. మళ్ళీ అక్కడ అతను శత్రువుగా భావించక సహోదరునిగా భావించి అన్నాడు. ఒకవేళ క్రమశిక్షణ చర్యలు చేయాలనుకుంటున్నావా,
దుఃఖించి, దానికంటే ముందు ఏమన్నాడంటే దుఃఖించు. చూడండి ఒకసారి ఆ మాటను మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 2వ వచనంలో, ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ, అంటే సీరియస్నెస్ అర్థం కాలేదన్నమాట. ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి, అంటే దుఃఖపడడంలో ఏముంది? దుఃఖపడడం, కన్నీళ్ళు విడవడం ఎవరి కోసం? తప్పు చేసినటువంటి వాని కోసం, పాపంలో కొనసాగుతూ ఉన్నటువంటి వాని కోసం. ఎంతమంది? ఒకరా, ఇద్దరా? అందరూ దుఃఖించి అప్పుడు వదిలిపెట్టేసి, గ్యారంటీగా కన్నీళ్ళు మళ్ళీ వెనక్కి రప్పిస్తాయి. ఎంత దూరం పోయినా మళ్ళీ వెనక్కి రప్పిస్తాయి. దుఃఖించకుండా పని చేస్తే కాబట్టి మర్చిపోవద్దు, దుఃఖం ఎలా వస్తుంది? నీ బిడ్డ అయితే నీకు నిజంగా దుఃఖం వస్తుంది. ఎందుకు? నీ రక్త మాంసాలు పంచుకుని పుట్టిన నీ బిడ్డ తప్పిపోతుంటే నీకు దుఃఖం వస్తుంది. ఆత్మీయంగా ఎదిగినప్పుడు మాత్రమే సహోదరుడి విలువ అర్థమవుతుంది. అర్థం కాదు. మన సహోదర ప్రేమ, అసహోదర ప్రేమ అని చెప్పుకోవాలంతే. ఆత్మీయంగా ఎదిగినప్పుడే సహోదరుడు ఎంత విలువైనడో అర్థమవుతుంది. సహోదరత్వం యొక్క వాల్యూ అర్థమవుతుంది. దేవుని కుమారుడిగా ఈ భూమి మీద బ్రతకడం ఎంత విలువైందో, ఎంత విలువైందో. యేసుప్రభు అన్నాడు కదా, సొంత అన్నదమ్ములు, సొంత మనుషులు వచ్చినా కానీ, తల్లి వచ్చినా కానీ, యేసుప్రభు ఏమంటాడు ఆయన? ఎవరైతే వాక్యానికి విలువిస్తారో, మాటలు గౌరవిస్తారో వారు మరీ గొప్పవారు, ధన్యులు. కాబట్టి ఒక సహోదరుడు ఎంత విలువైన వాడు, ఆ సహోదరుడు నీ జీవితంలో ఎంత కీలకం. ఏ సహోదరుడు లేకుండా పరలోకం పోదామా? వాళ్ళ సంఘంతో సంబంధం లేకుండానే మనం పోయే మార్గం ఏమనుందా? లేదు. మన ఉనికిలో మన చుట్టూ ఉండే పరిశుద్ధుల యొక్క ఉనికి, పరిశుద్ధత ఆధారపడదు. మన ఈ ప్రయాణంలో మన చుట్టూ ఉండేటువంటి స్థానిక సంఘం యొక్క పరిశుద్ధత ఆధారపడి ఉంది. చుట్టూ ఉన్నటువంటి వారిని పట్టించుకోకుండా, ప్రేమించకుండా, క్షమించకుండా ఎలా సాధ్యం అది? క్షమించేటప్పుడు తీవ్రమైనటువంటి ఉదాహరణ ఏం చెప్పాడు? ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు అయినా క్షమించాలి. 70 ఏళ్ల వాళ్ళ మటు క్షమించాలి. 3,60,00,000 రూపాయలు నువ్వు క్షమించబడి 50 రూపాయలు అచ్చి ఉన్నవాడు నువ్వు క్షమించకపోతే ఏమంటాడు ఆయన? క్షమించిన 3,50,00,000 రూపాయలు మళ్ళీ నేను ఎత్తి మీద వేస్తాను. అంటే క్షమించడం కంపల్సరీయా, ఆప్షనలా? ఆప్షనల్ కాదు. అంటిల్ యువర్ డెత్. ప్రేమించడం మనకు ఆప్షనలా? కాదు. నచ్చితే ప్రేమిస్తాను, నచ్చితే క్షమిస్తాను కాదు. నిన్ను వలె బరువును ప్రేమించు. పాత నిబంధనలో చేయలేకపోయారు, దేవుడిని ప్రేమించలేకపోయారు, సహోదరుడిని ప్రేమించలేకపోయారు. అది నువ్వు చేయి అన్నాడంతే. కాబట్టి ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు క్షమించి, ఒకరినొకరు గౌరవించుకుని, ఒకరి తప్పిదాల్లో ఒకరు ఇదిగో తప్పిపోకుండా కాపాడుకుని ఆ పరిస్థితి రావాలి అంటే ఆత్మీయంగా ఉన్నతంగా ఎదగడమే దానికి పరిష్కారానికి మార్గం.
అలా ఎదిగినప్పుడే అందులో సంఘ పెద్దలు ఏర్పడడానికి అవకాశం ఉంది, వారి సంరక్షణలో పాలన జరగడానికి అవకాశం ఉంది, సమస్యలకి పరిష్కారం పొందేటువంటి అవకాశం ఉంది. లేని పక్షంలో ఎంతో కొంత నీకు తెలిసినది నీకు తెలిస్తే, నాకు తెలిసినది నాకు తెలిస్తే ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు, ఎవరికి వాళ్ళే తృణీకరిస్తారు, ఎవరికి వాళ్ళే అతిశయిస్తారు, ఎవరికి వాళ్ళు సునీతిని వెతుక్కుంటారు. పరిపూర్ణతలో ఎదిగేవాడు సునీతిని వెతుక్కోడు, సెల్ఫ్ ప్రైడ్ కోరుకోడు. కాబట్టి పరిష్కారం ఏంటంటే ప్రతిదినము లేఖనాలు పరిశీలించు, ప్రతిదినం వాక్యాన్ని చదవడం, అపోస్తలుల బోధని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ కంటిన్యూగా బోధలు మన పెంపారణం ఆత్మీయంగా అందరూ అప్పుడు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. అలా ఎదగడం కోసమే కదా క్రీస్తు ప్రభు శిరస్సుగా ఉన్నాడు మనకి. అంత గొప్ప ప్రభు మనకి శిరస్సుగా ఉన్నప్పుడు శరీరం క్షేమాభివృద్ధి పొందడానికే కదా ఆయన పనిచేస్తున్నాడు. ఆ శరీరంతో నువ్వు అతకబడి ఉన్నప్పుడు ఈ శరీరం వృద్ధి పొందడానికే కదా ఆయన కృషి చేసేది. చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:18. పేతురు రాసిన 2వ పత్రిక 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, ఆయన అనుగ్రహించేటువంటి కృప నెంబర్ 1. నెంబర్ 2, జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. కృప అనుగ్రహిస్తున్నాడా? కృపలో ఎదగాలి ప్రతి క్రైస్తవుడు. 2, జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, కృపయందు జ్ఞానమందు. అంతవరకు ఎదగాలి. అందుకొరకే భూమి మీద ఉన్నాం. అందులోనే ప్రతి విధమైన సమస్యకు పరిష్కారం. దేవుని యొక్క కృపను పొందుతున్నాం. కృప మన వాళ్ళు విస్తరింపజేశాడు. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ అపోస్తలులు, ఎక్కడ ఉపదేశం, అనాదిలో సిద్ధం చేయబడిన ఉపదేశం ఈరోజు నీ వరకు తాకిందంటే, నీ హృదయం వరకు తాకిందంటే ఎంత ధన్యులం మనం. నేను పాపినని గ్రహించగలిగానంటే ఎంత ధన్యుణ్ణి. పాప క్షమాపణ కొరకు దేవుడు అవకాశం ఇచ్చాడు అని నేను అర్థం చేసుకోగలిగానంటే ఆయన కృప ఎంతగానో మీద విస్తరించింది. దానిలో నిలకడగా ఉండాలి, దానిలో నిత్యమే ఎదగల కృపలో, ఆయన జ్ఞానంలో పిల్ల తరాన దీవించబడే అవకాశం. దాన్ని ఆయన దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి, స్థానిక సంఘాన్ని బట్టి మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా స్థానిక సంఘం నుండి ఎల్లప్పుడూ మీరు మా ప్రార్థనలో ఉన్నారు. మీ విషయంలో మీకు కృతజ్ఞులై ఉన్నాం. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. మా కొరకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఇంతవరకు వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.